మాతృదేవోభవ. శరధరియం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్సమాంజలి. ఇప్పుడు మనము 2024 జూన్ నెలలో మేషరాశి వారికి ఫలితాలు ఏ విధంగా, రాశి ఫలితాలు మాత్రమే, జాతక ఫలితాలు కాదండి, రాశి ఫలితాలు ఏ విధంగా అనేటటువంటిది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాము. మేషరాశి వారికి ద్వితీయంలో గురు సంచారం జరుగుతున్నది, అట్లాగే షష్టమ స్థానంలో కేతు సంచారం జరుగుతూ ఉన్నది, అలాగే ఏకాదశ స్థానంలో శని సంచారం స్వగృహం కుంభరాశిలో సంచారం జరుగుతున్నది, అలాగే వ్యయ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఒకే ఒక్క రోజు మాత్రం వ్యయ స్థానంలో కుజి సంచారం జరుగుతోంది. మిగతా నెలంతా కూడా ఏ స్థానంలోనే కుజుని యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది. ఇకపోతే ఇవి నెల రోజులు మారకుండా ఉండేటటువంటి గ్రహాలు. ఇందులో ఇకపోతే మారేటటువంటి గ్రహాలు, మధ్యలో మారేటటువంటి గ్రహాలు, ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారేటటువంటి గ్రహాలు కనుక మనం తీసుకున్నట్టయితే, రవి అంటే సూర్యుడు మనకి ఈ ద్వితీయ తృతీయ స్థానాలలో సంచారం చేస్తూ ఉంటాడు మధ్యలో, అలాగే 14వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు. అదేవిధంగా బుధుడు కూడా ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానంలోనికి సంచారం జరుగుతూ ఉంటుంది. అట్లాగే శుక్రుడు కూడా ద్వితీయ స్థానం నుండి తృతీయ స్థానంలోనికి సంచారం జరుగుతున్నది. ఇవి మధ్యలో, నెల మధ్యలో జరిగేటటువంటివి. మనము ఈ మాస ఫలితాలలో కానీ, పక్ష ఫలితాల్లో కానీ, వార ఫలితాల్లో కానీ చంద్రుడి యొక్క ప్రస్తావన అనేటట్టు జరగదు. ఎందుకంటే మరీ 2.5 రోజులకి ఆయన మారుతూ ఉంటాడు కాబట్టి ఆయన యొక్క ప్రస్తావన ఇక్కడికి రాదు. అందుచేత ఈ విధమైనటువంటి గ్రహ సంచారం ద్వారా మేష రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి ఈ నెలంతా కూడా అనేది మనం చెప్పుకున్నట్టయితే, ఈ మాసంలో వీరికి ఏ విధమైనటువంటి ధనానికి కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అప్పులు గిప్పులు ఉన్నట్టయితే తీర్చేస్తారు. అట్లాగే ఆరోగ్యం బాగుంటుంది, ఉల్లాసంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. అంత ధనప్రాప్తి మనం ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అలాగే సంతాన విషయంలో కూడా చాలా చక్కటి ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి. వారు శ్రద్ధగా చదవటం, వారు మనం చెప్పిన మాట వినటం, ఈ విధమైనటువంటి ఫలితాలు కూడా కుటుంబంలో చక్కటి ఫలితాలన్నీ లభిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఇక మనం కొద్ది రోజులు పోయినాక కొంతమందితో బంధువులతో విరోధం కలగడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి దుర్మార్గుల వల్ల మనకి బాధలు కొన్ని కలుగుతూ ఉంటాయి. అలాగే అన్నిటా కూడా జయం కలుగుతూ ఉంటుంది, కీర్తి పెరుగుతుంది, ధనలాభం కలుగుతూ ఉంటుంది. ధర్మాచరణ కూడా చేస్తారు ఈ నెలలో కూడా మీరు, ఎందుకంటే గురువు అత్యంత శుభప్రదంగా ఉన్నాడు. అలాగే మోక్షకారకునైనటువంటి కేతు కూడా మనకి అన్ని విధాలుగా ఉన్నాడు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శని కూడా చాలా చక్కటి ఫలితాన్ని ఇవ్వడం ద్వారా ధర్మకార్యాలు కూడా ఆచరించడం జరుగుతుంది. ఈ విధంగా సూక్ష్మ బుద్ధి అంటే అన్నీ బాగున్నప్పుడు మన బుద్ధి కూడా సక్రమంగా పనిచేస్తూ ఉంటుంది. మనం ఇబ్బందుల్లో ఉన్నాం అనుకోండి, మన బుద్ధి సరి అయినటువంటి దారిలో ఆలోచన చెయ్యదు. అందుచేత సక్రమంగా మన బుద్ధి కూడా సక్రమైనటువంటి మార్గంలో పనిచేస్తూ ఉంటుంది. అందుచేత ఈ మేషరాశి వారికి సర్వత్రా కూడా ఈ జూన్ నెలలో శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో ఎట్టి అనుమానం అక్కర్లేదు. అయితే ఎంత కాదనుకున్నా ఇది రాశి ఫలితమే. దీన్ని జాతక ఫలితంతో అనుసంధానం చేసుకోండి. అయితే ప్రతికూలమైన ఫలిత గ్రహాలు కూడా ఖచ్చితంగా ప్రతి రాశి వారికి ఉంటాయి, ప్రతి జాతకాల్లోనూ ఉంటూ ఉంటాయి. దాని గురించి ఏం బాధపడక్కర్లేదండి. నవగ్రహ జపాలు చేసుకోండి. అదే అంటే జపాలు, హోమాలు, శాంతులు అంటే అవన్నీ కాదండి. మామూలుగా రోజు కూడా ఈ నెల రోజుల కార్యక్రమమే కాబట్టి, ఇవన్నీ ఫలితాలే కాబట్టి మీరు నవగ్రహాలని రోజు ఆ శ్లోకాలు, బీజాక్షరాలు, ప్రకాశక మంత్రాలు వారికి ఏమేమి వచ్చో అవి నేర్చుకునైనా సరే తప్పకుండా చేసుకోండి. వీలైతే వారంలో 1 రోజు 2 రోజులు గుడికి వెళ్ళి ఆ నవగ్రహాలని దర్శనం చేసుకుని, ఆ ప్రధాన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ ఆలయానికి వెళ్ళి ఆ దేవుని కూడా దర్శనం చేసుకుని ఇంటికి రండి. సర్వత్రా మీకు జయం. శుభం భూయాత్.